Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders and my dear students. Hearty welcome to Real Analysis class. Today we are going to continue with some more theorems on sequences. So Cauchy's first theorem on limits. If limit Sn is equal to L, then limit S1 plus S2 plus etc. Sn by n is also equal to L. ఒక అనుక్రమం Sn యొక్క అవధి L అయినప్పుడు దాని యొక్క అంక మధ్యమం యొక్క అవధి కూడా ఎల్లే అగునని కాషీ ప్రథమ సిద్ధాంతం అవధులపైన నిర్వచింపబడుతున్నది. మరి ఒక మారు Sn అనుక్రమం యొక్క అవధి L అయినప్పుడు ఈ అనుక్రమం యొక్క అంక మధ్యమం యొక్క అవధి కూడా ఎల్లే అని కాషీ ప్రథమ సిద్ధాంతము అవధులపైన ప్రవచింపబడింది. ప్రూఫ్ లిమిట్ Sn is equal to L అనుకున్నాము. Tn అనేది మరొక సీక్వెన్స్ తీసుకొని Tn is equal to Sn minus L గా నిర్వచించండి ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అప్పుడు Tn యొక్క అవధి లిమిట్ ఈక్వల్ టు లిమిట్ Sn మైనస్ L అవుతుంది. అనగా L మైనస్ L దట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే Tn అనే ఈ విధంగా నిర్వచింపబడినటువంటి అనుక్రమం యొక్క అవధి కూడా 0 అయినది. ఇప్పుడు ఈ అనుక్రమం యొక్క అవధి యొక్క నిర్వచనం అనుసరించి ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0కు అనుగుణంగా m అను సహజ సంఖ్య వ్యవస్థితం అయి మోడ్యులస్ ఆఫ్ Tn మైనస్ 0 అన్నది ఎప్సిలాన్ బై 2 కన్నా చిన్నదవుతుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. అనగా మోడ్ Tn విలువ ఎప్సిలాన్ బై 2 కన్నా చిన్నది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. అనగా లిమిట్ Tn ఈక్వల్ టు 0 అయినది. Tn యొక్క అవధి 0 కనుక Tnను అభిసరించే అనుక్రమమైనది కనుక ఇది Tn అన్నది పరిబద్ధ అనుక్రమము. పరిబద్ధ అనుక్రమం కనుక ఖచ్చితంగా k అనే వాస్తవ సంఖ్య వ్యవస్థితం అయి మోడ్యులస్ ఆఫ్ Tn విలువలన్నీ కూడా k కన్నా చిన్నదగును ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇప్పుడు ఈ Tn యొక్క అంచమధ్యాన్ని మనము తీసుకుందాం. T1 ప్లస్ T2 ప్లస్ ఎట్సెట్రా Tn బై n ఈక్వల్ టు దీన్ని n పదాల యొక్క మొత్తాన్ని 2 విభాగాలుగా చేస్తున్నాం. మొదటి m పదములు ఒక టీం కింద, m తర్వాత పదములు అనగా m ప్లస్ ఒకటవ వాడు, m ప్లస్ రెండవ వాడు అండ్ సో ఆన్ nవ టర్మ్ యొక్క డివైడెడ్ బై n అని ఈ విధంగా 2 గ్రూప్స్గా దీన్ని చేయడం జరిగింది. సో ఫస్ట్ టర్మ్లో ప్రతి ఒక్కటి T1, T2 ఎట్సెట్రా Tm పదాలన్నీ కూడా k కన్నా చిన్నవి. అలాగే m+1 m తర్వాత ఉన్నటువంటి అన్ని పదాలు కూడా Tn పదాలన్నీ కూడా ఎప్సిలాన్ బై 2 కన్నా చిన్నవి. అనగా m+1 వాడు ఎప్సిలాన్ బై 2 కన్నా చిన్నవాడు, m+2 Tm+2 కూడా ఎప్సిలాన్ బై 2 కన్నా చిన్నది, అలాగే Tn కూడా ఎప్సిలాన్ బై 2 కన్నా చిన్నది. సో ఇవి ఎన్ని పదాలు ఉన్నాయి? m పదాలు m kలు ఉన్నాయి కనుక m ఇంటూ k బై n. ఇవి ఎప్సిలాన్ బై 2లో ఎన్ని ఉన్నాయి? n మైనస్ m పదాలు ఉన్నాయి ఇంటూ ఎప్సిలాన్ బై 2n. సో దిస్ ఈస్ లెస్ దాన్ mk బై n ప్లస్ ఎప్సిలాన్ బై 2 అని రాయవచ్చు. అందువల్ల n ఎప్సిలాన్ బై 2n అన్నప్పుడు n గెట్స్ క్యాన్సిల్. సో వి గెట్ ఎప్సిలాన్ బై 2. కనుక p అనే పదాన్ని nలో ఉన్నటువంటి సహజ సంఖ్యను mk బై n లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2గా మనము చూసుకున్నప్పుడు ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు p, దీని యొక్క వ్యుత్క్రమం తీసుకున్నప్పుడు రెసిప్రోకల్ n బై mk విల్ బి గ్రేటర్ దాన్ 2 బై ఎప్సిలాన్ అవుతుంది. అనగా n విలువ 2mk బై ఎప్సిలాన్ కన్నా పెద్దది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ఇంగ్లీష్. లెట్ లిమిట్ Sn ఈక్వల్ టు L and Tn be a sequence such that Tn equal to Sn minus L for all n belongs to capital N. Therefore, limit Tn is equal to limit of Sn minus L, that is equal to L minus L equal to 0. Hence, by the definition for epsilon greater than 0, there exists m belongs to n such that modulus of Tn minus 0 is less than epsilon by 2 for all n greater than or equal to m. That implies
Modulus of Tn is less than epsilon by 2 for all n greater than or equal to m. Also, limit Tn equal to 0. Therefore, Tn is a convergent sequence that implies Tn is bounded. Therefore, definitely there exists k belongs to R such that modulus of Tn is less than k for all n belongs to capital N. Now, taking the average arithmetic mean of these n terms, T1 plus T2 plus etc. Tn by n equal to T1 plus T2 etc. Tm by n plus Tm plus 1 Tm plus 2 plus etc. Tn by n, that is equal to k plus etc. k by n plus epsilon by 2 plus epsilon by 2 plus etc. epsilon by 2 whole by n. That is nothing but mk by n plus n minus m into epsilon by 2n. That is nothing but mk by n plus epsilon by 2. So choose P belongs to n such that mk by n is less than epsilon by 2 for all n greater than or equal to P. That implies n divided by mk is greater than 2 by epsilon. That is, n is greater than 2 mk by epsilon. That means modulus of T1 plus T2 etc. Tn by n is less than epsilon by 2 plus epsilon by 2, that is equal to epsilon. This is true for all n greater than or equal to m and for all n greater than or equal to p. Hence, take m1 equal to maximum of m and p. Therefore, definitely modulus of T1 plus T2 plus etc. Tn by n will be less than epsilon by 2 plus epsilon by 2, that is equal to epsilon for all n greater than or equal to m1. That means T1 plus T2 plus Tn by n approaches 0. The limit is equal to 0. But what is T1? S1 minus L. What is T2? S2 minus L. What is Tn? Sn minus L by n, that is equal to 0. Therefore, taking limits, limit of S1 plus S2 plus etc. Sn by n minus L plus etc. L, n L by n. That means we will get L only. So, because it is independent of n, the limit is going to be L only, that is equal to 0. That means limit S1 plus S2 plus etc. by n becomes equal to L. సో ఇక్కడ పై దీనిలో మరొక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. T1 plus T2 etc. Tn by n విలువ ఎప్సిలాన్ కన్నా చిన్నది ఎప్పుడు ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు p. కనుక ఇప్పుడు m కన్నా పెద్దదైనప్పుడు లేదా p కన్నా పెద్దదైనప్పుడల్లా ఇది వర్తిస్తుంది. కనుక ఇవి రెండింటిని కంబైన్ చేయడానికి m1 అని మరొక సంఖ్యను మనము నిర్వచిద్దాం. m1 ఎవరు అంటే m, p ల యొక్క గరిష్ట విలువ. ఎప్పుడైతే మనం గరిష్ట విలువ తీసుకుంటామో అప్పుడు అన్ని పదాలను ఇంక్లూడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు ఈ యావరేజ్ T1 ప్లస్ T2 ప్లస్ ఎక్సెట్రా Tn బై n విలువ ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అంటే ఎప్సిలాన్ కన్నా చిన్నదైంది ఎప్పుడు ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m1 అయినప్పుడు. అనగా T1 ప్లస్ T2 ప్లస్ ఎక్సెట్రా Tn బై n యొక్క లిమిట్ 0 అయింది. T1 అంటే ఎవరు? S1 మైనస్ L. T2 అంటే ఎవరు? S2 మైనస్ L. Tn అంటే ఎవరు? Sn minus L divided by n, that is equal to 0. So limit S1 plus S2 plus etc. Sn by n equal to L. If Sn is a sequence such that Sn is greater than 0 for all n belongs to capital N and limit Sn is equal to L, then limit S1, S2 etc. Sn whole to the power of 1 by n is also equal to L. Sn అనే అనుక్రమము లోని Sn పదాలన్నీ ధనాత్మకమైనప్పుడు మరియు Sn యొక్క అవధి L అయినప్పుడు ఈ S1, S2 etc. Sn పదాల యొక్క గుణ మధ్యమము అనగా S1, S2 etc. Sn whole to the power of 1 by n యొక్క అవధి కూడా L అవుతుంది. The geometric mean is also, the limit of the geometric mean is L. Previously we have shown that the arithmetic mean, limit of the arithmetic mean is L. Now we are showing the limit of geometric mean is also L. Now proof, Sn is positive. Limit Sn is equal to L, therefore the limit is also positive. Now we know that the arithmetic mean of S1, S2, etc. Sn is always greater than or equal to geometric mean of S1, S2, etc. Sn. Therefore, S1 plus S2 plus etc. Sn by n is greater than or equal to S1, S2 etc. Sn whole to the power of 1 by n. Hence, the limit of S1 plus S2 plus etc. Sn by n is greater than or equal to limit of
S1, S2, etc. Sn whole to the power of 1 by n, that is greater than or equal to 0. Call this inequality as 1. Now case 1, suppose L equal to 0. Then by previous theorem, Cauchy's first theorem on limits, the arithmetic mean also becomes 0. Therefore, the middle term lies between 0 and 0. That is, limit S1, S2, etc. Sn whole to the power of 1 by n lies between 0 and 0. Hence, automatically, the geometric mean of this is equal to 0 only. Suppose L is positive, then automatically L is not equal to 0 implies limit 1 by Sn equal to 1 by n. Now, applying the same logic, limit of arithmetic mean of 1 by S1, 1 by S2, etc., 1 by Sn is always greater than or equal to geometric mean of 1 by S1, 1 by S2, etc., 1 by Sn. Therefore, 1 by S1 plus 1 by S2 plus etc. 1 by Sn whole divided by n is greater than or equal to 1 by S1 into 1 by S2 etc. 1 by Sn whole to the power of 1 by n. Therefore, limit of this value is also greater than or equal to limit of this geometric mean. Now, what is by our previous theorem number 6, the arithmetic mean of limit of the arithmetic mean of this sequence is 1 by L, that is greater than or equal to limit of 1 by S1 into S2 etc. Sn whole to the power of 1 by n. But we have the value of L is less than or equal to limit S1, S2 etc. Sn whole to the power of 1 by n, and this value is less than or equal to L. Therefore, we have limit S1, S2 etc. Sn whole to the power of 1 by n is equal to L. Now, Sn అనుక్రమంలో అన్ని పదాలు కూడా ధనాత్మకమై Sn యొక్క అవధి L అయినప్పుడు దాని యొక్క అంక మధ్యమం యొక్క అవధి కూడా L అవుతుందని చూపించండి. Sn ధనాత్మకం కనుక Sn యొక్క అవధి L కూడా ధనాత్మకమే. ఇప్పుడు S1, S2 ఎట్సెట్రా Snల యొక్క అంక మధ్యమము S1, S2 ఎట్సెట్రా Sn యొక్క గుణ మధ్యమం కన్నా పెద్దది లేదా సమానము. అంక మధ్యమము అన్నప్పుడు n పదాలు కనుక S1, S2 ఎట్సెట్రా Sn డివైడెడ్ బై n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గుణ మధ్యమము S1 ఇంటూ S2 ఇంటూ ఎట్సెట్రా Sn హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై n కన్నా పెద్దది లేదా సమానం. కనుక ఇరువైపుల అవధులు లిమిట్ను అప్లై చేసినప్పుడు లిమిట్ S1 ప్లస్ S2 ప్లస్ ఎట్సెట్రా Sn బై n ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ S1, S2 ఎట్సెట్రా Sn హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై n విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ సమీకరణాన్ని ఒకటి అనుకుందాం. సో ఎల్ విలువ 0 అయినప్పుడు, సో ఇంతకుముందు మనం నేర్చుకున్నాము అవధుల పైన కాషీ ప్రథమ సిద్ధాంతం అనుసరించి Sn అనుక్రమం యొక్క అవధి L అయినప్పుడు దాని అంక మధ్యమం యొక్క అవధి కూడా L అగును. ఇక్కడ L 0 కనుక ఈ ఎడం వైపు ఉన్నటువంటి భాగము 0 అవుతుంది. సో 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ S1, S2 ఎట్సెట్రా Sn హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై n దట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. శాండ్విచ్ థీరం ప్రకారంగా ఈ అవధి 0కు 0కు మధ్య ఉంది కనుక మధ్యలో ఉన్నటువంటి దీని యొక్క అవధి కూడా 0నే అవుతుంది, అంటే ఎల్ఏ అయింది. కనుక ఒక సీక్వెన్స్ Sn యొక్క అవధి L అయినప్పుడు దాని యొక్క గుణమధ్యమం యొక్క అవధి కూడా ఎల్ఏ అయిందని కేస్ 1 ద్వారా నిరూపించబడింది. ఇప్పుడు L విలువ 0 కన్నా పెద్దది అనుకుందాం. అప్పుడు లిమిట్ Sn ఇజ్ ఈక్వల్ టు వాట్? L అనేది 0 కానటువంటిది కనుక లిమిట్ 1 బై Sn ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 బై L అవుతుంది. కనుక వీటన్నింటి యొక్క అంక మధ్యమము 1 బై S1, 1 బై S2 ఎట్సెట్రా 1 బై Sn విలువ కూడా 1 బై S1, 1 బై S2 ఎట్సెట్రా 1 బై Sn యొక్క గుణమధ్యమం కన్నా పెద్దది లేదా సమానము. వీటి యొక్క అంక మధ్యమము అంటే 1 బై S1 ప్లస్ 1 బై S2 ప్లస్ ఎట్సెట్రా 1 బై Sn బై n విలువ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 బై S1 ఇంటూ 1 బై S2 ఇంటూ 1 బై Sn హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై n కన్నా పెద్దది లేదా సమానం. ఇప్పుడు ఇరువైపులా లిమిట్ అప్లై చేసినప్పుడు లిమిట్ ఆఫ్ 1 by S1 plus 1 by S2 plus etc. 1 by Sn by n is automatically greater than or equal to this value. So 1 by L is greater than or equal to this. Therefore, L is less than or equal to limit of this. L lies between these two.
Hence, limit of this whole number is equal to L. Cauchy's second theorem on limits. Cauchy's second theorem on limits. If Sn is a sequence such that Sn is greater than 0 for all n belongs to n, and limit Sn plus 1 divided by Sn equal to L, then limit of nth root of Sn is also equal to L. అవధుల పైన కౌషి యొక్క ద్వితీయ సిద్ధాంతము Sn అనే అనుక్రమములో Sn విలువలన్నీ ధనాత్మకమైనప్పుడు Sn plus 1 by Sn యొక్క అవధి L అయినప్పుడు Sn యొక్క nవ మూలం కూడా L అవుతుంది. Define a sequence Sn Tn as T1 equal to S1, T2 equal to S2 by S1, T3 is equal to S3 by Sn, and so on. Tn by equal to Sn by Sn minus 1. Then T1, T2, etc. Tn is equal to S1 into S2 by S1, S3 by S2, and so on. Sn by Sn minus 1. So that becomes equal to Sn. Also limit Sn plus 1 by Sn equal to L. Limit Sn by Sn minus 1 is also equal to L. Therefore, automatically limit Tn becomes equal to L. Since Sn is positive for all n belongs to n, therefore Tn is also positive. And further, the nth root of Tn becomes equal to L by theorem number 7. That means limit of nth root of Sn becomes equal to L. The product is nothing but Sn. అవధుల పైన కౌషి యొక్క ద్వితీయ సిద్ధాంతము Sn అనే అనుక్రమంలో Sn ధనాత్మకాలు మరియు Sn plus 1 by Sn యొక్క అవధి L అయినప్పుడు Sn యొక్క nవ మూలం కూడా L అని చూపాలి. సీక్వెన్స్ Tn అనే అనుక్రమంలో T1 విలువ S1, T2 విలువ S2 by S1, T3 విలువ S3 by S2, అలాగే Tn అన్నప్పుడు Sn by Sn minus 1 అన్నప్పుడు వీటన్నింటి యొక్క లబ్ధం T1, T2, etc. Tn విలువలు S1 into S2 by S1, S3 by S2, and so on Sn by Sn minus 1 అవుతుంది. అనగా దాని యొక్క విలువ Sn అయింది. అంటే ఈ విధంగా కొత్తగా నిర్వచింపబడిన ఈ Tnలో ఉన్నటువంటి n పదాల లబ్ధము Snకు సమానమైనది. ఇప్పుడు Sn plus 1 by Sn యొక్క అవధి L అని ఇవ్వబడింది కనుక Sn by Sn minus 1 యొక్క అవధి కూడా L అవుతుంది. అనగా Sn by Sn minus 1 అంటే ఎవరు? Tn. Tn యొక్క అవధి కూడా L అయింది. వీటి యొక్క అవధి L అయింది కనుక Snలు మరియు ధనాత్మకాలు కాబట్టి అనుగుణంగా Tn విలువలన్నీ కూడా ధనాత్మకాలే. కనుక వీటన్నింటి యొక్క థీరం నంబర్ 7 ప్రకారంగా గుణమధ్యమం Tn ధనాత్మకాలు, Tn యొక్క అవధి L కనుక Tn యొక్క గుణమధ్యమాలు అనగా T1, T2, etc. Tn whole to the power of 1 by n యొక్క అవధి కూడా L అయింది. వీటన్నింటి యొక్క లబ్ధం దేనికి సమానం? Snకి సమానమైంది. అనగా Sn యొక్క nవ మూలం కూడా L అయినది. Next, theorem number 9. Let Sn be a sequence such that Sn is positive for every n belongs to n, and limit Sn plus 1 Sn by Sn equal to L. Then, if limit Sn is equal to 0, limit Sn becomes equal to 0 if L is less than 1, and Sn tends to infinity as n tends to infinity if L is greater than 1. Sn అనే అనుక్రమంలోని అన్ని పదాలు ధనాత్మకాలై Sn plus 1 by Sn యొక్క అవధి L అయినప్పుడు రెండు విషయాలు మనకు అవగాహన అవుతుంది. ఒకటి, L విలువ 1 కన్నా చిన్నదైతే Sn యొక్క అవధి 0 అని, L విలువ 1 కన్నా పెద్దదైనప్పుడు Sn అనంతాన్ని సమీపిస్తుంది యాజ్ n tends to infinity. అంటే L less than 1 అయితే కన్వర్జెంట్ అండ్ కన్వర్జెస్ టు 0 అని, L 1 కన్నా చిన్నదైనప్పుడు అభిసరిస్తుంది అని, మరియు Sn యొక్క విలువ అవధి 0 అవుతుందని. L విలువ 1 కన్నా పెద్దదైనప్పుడు Sn అభిసరించదు
అంటే ఈజ్ నాట్ కన్వర్జెంట్, ఇట్ ఈస్ ఎ డైవర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పాలి. నౌ ప్రూఫ్ Sn is positive, therefore Sn plus 1 by Sn is also positive. Therefore, automatically the limit is also positive. What is the limit? L is also positive. So we have limit Sn plus 1 by Sn equal to L. Hence, by definition, for each epsilon greater than 0, there exists m belongs to n such that modulus of Sn plus 1 by Sn minus L is less than epsilon for all n greater than or equal to m. That implies L minus epsilon is less than modulus of Sn plus 1 by Sn, which is less than L plus epsilon for all n greater than or equal to m. Now putting n equal to m plus 1, m plus 2, etc. n minus 1 and multiplying all the n minus m inequalities, we get L minus epsilon whole to the power of n minus m is less than Sn by Sm, that is less than L plus epsilon whole to the power of n minus m for all n greater than or equal to m. That implies L minus epsilon whole to the power of n into Sm divided by L minus epsilon whole to the power of m, that is less than Sn, that is less than Sm by L plus epsilon whole to the power of m into L plus epsilon whole to the power of m for all n greater than or equal to m. Case 1. Let L is less than 1. Now choose epsilon greater than 0 such that k is equal to L plus epsilon where still the value of k is less than 1. Now we get Sn value lying between is still less than this number k power n, k power m by k power m, k power n by k power m. Here it should be n, typing error, k power n by k power m into Sn for all n greater than or equal to m. Now the value of k is lying between 0 and 1, therefore limit k power n is 0. So this right hand side term becomes 0. So Sn value lie between 0 and 0, therefore limit Sn becomes equal to 0. Now second case, let L is greater than 1. Now choose epsilon greater than 0 such that k is equal to L minus epsilon is still greater than 1. Now from 1 we get Sm by L by k power m into k power n is this number is less than Sn for all n greater than or equal to m. Therefore, for k greater than 1, k power n tends to infinity as n tends to infinity. Therefore, Sn tends to infinity as n tends to infinity. Sn అనే అనుక్రమంలో Snలన్నీ ధనాత్మకాలని Sn plus 1 by Sn యొక్క అవధి L అయినప్పుడు L విలువ 1 కన్నా చిన్నదైనప్పుడు Sn అనుక్రమం 0ను అభిసరించునని, L విలువ 1 కన్నా పెద్దదైనప్పుడు Sn అభిసరించదు అని చెప్పాలి. Sn ధనాత్మకాలు కాబట్టి Sn plus 1 by Sn ధనాత్మకమే కనుక Sn plus 1 by Sn యొక్క లిమిట్ కూడా ధనాత్మకమే. దత్తాంశం నుండి దీని యొక్క అవధి L కాబట్టి L విలువ ధనాత్మకం. ఇప్పుడు Sn plus 1 by Sn యొక్క అవధి L కనుక నిర్వచనం అనుసరించి ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0కు అనుగుణంగా m belongs to n అనేది వ్యవస్థితమై modulus of Sn plus 1 by Sn minus L విలువ ఎప్సిలాన్ కన్నా చిన్నది ఎప్పుడు ఫర్ ఆల్ n greater than or equal to m. కనుక ఈ Sn plus 1 by Sn విలువలన్నీ కూడా L minus ఎప్సిలాన్కు L plus ఎప్సిలాన్కు మధ్యలో ఉంటుంది. ఎప్పుడు n యొక్క విలువలన్నీ ఒక స్టేజ్ తర్వాత m లేదా m కన్నా పెద్దవైనప్పుడల్లా ఈ విధంగా సంభవిస్తుంది. ఇప్పుడు nలో m, m plus 1, m plus 2, etc. n minus 1 అని పెట్టినప్పుడు మనకు n minus m అసమీకరణాలు వస్తాయి. అంటే L minus epsilon less than Sm plus 1 by Sm విలువ L plus epsilon కన్నా చిన్నదని, అలాగే L minus epsilon is less than Sm plus 2 by Sm plus 1 అది కూడా L plus epsilon కన్నా చిన్నదని, అలాగే చివరిగా L minus epsilon is less than Sn by
Sn మైనస్ 1 అన్నది L ప్లస్ ఎప్సిలాన్ కన్నా చిన్నది అని ఈ విధంగా n మైనస్ సమీకరణాలు వస్తాయి. వాటినన్నింటినీ గుణించినప్పుడు ఎడం వైపున అన్నింటిలోనూ కామన్ L మైనస్ ఎప్సిలాన్. ఎన్ని అసమీకరణాలు వస్తాయి? n మైనస్ m అసమీకరణాలు వస్తాయి. కనుక అదేమవుతుంది? L మైనస్ ఎప్సిలాన్ హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ m విలువ Sn బై అన్ని క్యాన్సిల్ అయిపోయి Sn బై Sm కన్నా చిన్నది. అదేవిధంగా కుడివైపున అన్నింటిలో కూడా L ప్లస్ ఎప్సిలాన్ కామన్గా ఉంది. ఎన్ని మార్లు రిపీట్ అయింది? n మైనస్ m టైమ్స్ రిపీట్ అయింది. కనుక L ప్లస్ ఎప్సిలాన్ హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ ఎప్సిలాన్ కన్నా చిన్నది. సో ఇప్పుడు ఈ Sm చేత మొత్తము మల్టిప్లై చేస్తే L మైనస్ ఎప్సిలాన్ ఇన్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ Sm డివైడెడ్ బై L మైనస్ ఎప్సిలాన్ హోల్ టు ది పవర్ ఆఫ్ m, that is less than Sn, that is less than Sm by L plus epsilon whole to the power of m into L plus epsilon whole to the power of ఇక్కడ మనకు n ఉండాలి, whole to the power of n. For all n greater than or equal to m అవుతుంది. కేస్ 1, L విలువ 1 కన్నా చిన్నది అనుకుందాం. L విలువ 1 కన్నా చిన్నది అయినప్పుడు ఇప్పుడు k అనే ఒక పదాన్ని ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0కు అనుగుణం మనం చూస్ చేసుకోబోతున్నాం. ఏ విధంగా అంటే k యొక్క విలువ L ప్లస్ ఎప్సిలాన్గా నిల్వ చేస్తాం. Lకు ఒక చిన్న ఎప్సిలాన్ యాడ్ చేసినప్పటికీ కూడా ఈ విలువ 1 కన్నా చిన్నదయ్యే విధంగా ఉన్నటువంటి ఎప్సిలాన్ను మనం తీసుకోవాలి. ఓకే, సో అప్పుడు k విలువ ఎలా ఉంటుంది? 0 కన్నా పెద్దది, 1 కన్నా చిన్నది. ఇప్పుడు ఈ 1వ సమీకరణంలో రైట్ హ్యాండ్ సైడ్ మనం తీసుకున్నప్పుడు Sn విలువ k పవర్ n ఇంటూ Sm బై k పవర్ m కన్నా చిన్నది. తర్వాత k విలువ 1 కన్నా చిన్నది కాబట్టి అంటే 0.2 అన్నాం అనుకోండి, 0.2 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 0.04 అవుతుంది. 0.2 హోల్ క్యూబ్ అన్నప్పుడు 0.008 అవుతుంది. సో k పవర్ n యొక్క విలువ రాను అది 0ను సమీపిస్తుంది. కనుక లిమిట్ k పవర్ n విలువ 0 అయింది. దెర్ఫోర్ లిమిట్ k పవర్ n ఈ రైట్ హ్యాండ్ సైడ్ అంతా కూడా ఈ భాగము 0 అవుతుంది. అంటే ఈ Sn విలువ 0కు 0కు మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే 0కు 0కు మధ్యలో ఉంటుందో శాండ్విచ్ థీరం ప్రకారంగా Sn యొక్క అవధి కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. కనుక ఈ అవధి ఇచ్చినటువంటిది Sn n+1వ పదాన్ని nవ పదంతో భాగించినప్పుడు వచ్చేటువంటి అవధి విలువ 1 కన్నా చిన్నదైతే ఈ Sn అనే సీక్వెన్స్ అభిసరణ అనుక్రమం అని దాని యొక్క అవధి 0 అని చూపడం జరిగింది. కేస్ 2, రెండవ సందర్భంలో L విలువ 1 కన్నా పెద్దది అని తీసుకుందాం. ఎప్పుడైతే L యొక్క విలువ 1 కన్నా పెద్దదైందో అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాము? L మైనస్ ఎప్సిలాన్ అన్నది 1 కన్నా పెద్దది అని తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? 1 అన్నది Sm బై k పవర్ m ఇంటూ k పవర్ n విలువ 1వ సమీకరణంలో ఇప్పుడు ఎడం వైపు తీసుకుందాం. సో ఈ ఎడం వైపు దీనిలో తీసుకుంటే ఇది k పవర్ n, ఇది k పవర్ n, ఇక్కడ Sm. సో k పవర్ n బై k పవర్ m ఇంటూ Sm అనేది Sn కన్నా చిన్నది. ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. సో k విలువ 1 కన్నా పెద్దది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం అనుకోండి. 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8 అలా పెరుగుతూ యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు k పవర్ n ఏమవుతుంది? ఇన్ఫినిటీ అయిపోతుంది. కనుక ఇది Sn డైవర్జెంట్ అవుతుంది. చిన్నదే డైవర్జెంట్ అయితే ఆటోమేటిక్గా పెద్దది కూడా ఇక్కడ ఏమవుతుంది? డైవర్జెంట్. ఇదే ఇన్ఫినిటీని రీచ్ అయితే చిన్నది ఇన్ఫినిటీని రీచ్ అయిపోతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా పెద్దది కూడా ఏమవుతుంది? ఇన్ఫినిటీని రీచ్ అవుతుంది. అంటే Sn అనేది అభిసరించదు అని చెప్తాం. ఇట్ ఈస్ అ డైవర్జెంట్ సీక్వెన్స్. కనుక ఫైనల్గా మనం కన్క్లూడ్ చేసేది ఏంటంటే Sn అనే అనుక్రమంలోని అన్ని పదాలు ధనాత్మకవాలేవి. n+1వ పదాన్ని nవ పదంతో భాగించినప్పుడు ఏర్పడేటువంటి అవధి L అయినప్పుడు L విలువ 1 కన్నా చిన్నదైతే అనుక్రమం అభిసరిస్తుందని మరియు 0కు అభిసరణం జరుగుతుందని, L విలువ 1 కన్నా పెద్దదైనప్పుడు అది అభిసరణ చెందదు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెజరాస్ థీరం. If limit Sn is equal to L and limit Tn equal to L dash, then limit of S1 into Tn plus S2 into Tn minus 1 plus etc. Sn into T1 whole divided by n equal to L dash. ఇక్కడ
ఎస్ఎన్ మరియు టిఎన్ అనే రెండు అనుక్రమాల యొక్క అవధులు వరుసగా ఎల్ ఎల్ డాష్ ఉన్నప్పుడు లబ్ధాల యొక్క మొత్తం ఎస్ఎన్ టిఎన్ల యొక్క లబ్ధాన్ని ఎలా తీసుకోవాలంటే ఎస్ఎన్ సీక్వెన్స్లో మొదటి వాడిని టిఎన్లో ఎన్నో పదాన్ని అలాగే S2లో తీసుకున్నప్పుడు రెండవ వాడిని రెండవ అనుక్రమంలో n-1 వాడిని ఇవి రెండింటిని యాడ్ చేస్తే చూడండి ఇక్కడ n+1 ఇక్కడ n+1 వస్తుంది. అలాగే చివరిది ఎస్ అని పెంచినాం ఇక్కడ T1. సో 1 2 3 ఎట్సెట్రా n అయింది. ఇక్కడ రెండవ దానిలో n-1 ఎట్సెట్రా 1 అయింది. వీటన్నింటి యొక్క సరాసరి n అయినప్పుడు దాని యొక్క విలువ LL డాష్ అని చెప్తాం. సో ఆల్ఫా n అనేది సో ఆల్ఫా దీన్ని ప్రూవ్ చేయాలి. సో ఆల్ఫా n అనేది మనం ఒకటి నిర్వచించబడుతుంది. ఎవరు అంటే ఆల్ఫా n = SN - L అని రాసుకోండి. అప్పుడు లిమిట్ ఆల్ఫా n ఏమవుతుంది 0. లిమిట్ SN = ఏమని రాయొచ్చు L+ఆల్ఫా nగా మనం రాసుకోవచ్చు. ఆల్ఫా n 0ని అభిసరిస్తుంది కాబట్టి లిమిట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా n కూడా 0. మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా n యొక్క అవధి 0 కాబట్టి కాషీస్ ఫస్ట్ థియరమ్ ఆన్ లిమిట్స్ ప్రకారము అవధులపైన కాషీస్ ప్రథమ సిద్ధాంతం ప్రకారము వీటి యొక్క అంక మధ్యమం యొక్క అవధి కూడా 0నే అవుతుంది. mod ఆల్ఫా 1 + mod ఆల్ఫా 2 + mod ఆల్ఫా n/n కూడా 0నే అవుతుంది. ఓకే, నౌ ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి కండిషన్ ఏదైతే చూపించాలో దాన్ని తీసుకుందాం. S1 Tn, S2 Tn-1 + etc. Sn T1 whole divided by n is equal to what is S1? L plus alpha 1 into Tn, L plus alpha 2 into Tn-1 plus etc. L plus alpha n into T1 whole divided by n. సో మొదటి పదంలో L కామన్ తీసి మనము Tn plus Tn-1 plus etc. T1 అని రాసుకోవచ్చు. తర్వాత ఈ కాంబినేషన్ రాయాలి. alpha 1 Tn, alpha 2 Tn-1 and so on alpha n T1 whole divided by n అయింది. దీన్ని ఇప్పుడు రెండుగా విడదీయచ్చు. దట్ ఈస్ L into T1 plus T2 etc. Tn by n అని ప్లస్ ఈ పదాన్ని alpha 1 Tn plus alpha 2 Tn plus etc. alpha n T1 whole divided by n. నెక్స్ట్ Tn యొక్క అవధి L డాష్ కాబట్టి Tn యొక్క అంకమధ్యమం యొక్క అవధి కూడా L డాషే అవుతుంది. దేని ప్రకారము? కాషీ ప్రథమ సిద్ధాంతం అవధుల పైన. నౌ Tn యొక్క అవధి L డాష్ అయితే Tn అనేది ఖచ్చితంగా ఇది పరిబద్ధం కాబట్టి ఖచ్చితంగా ఒక k అనేది వాస్తవ సంఖ్య వ్యవస్థితమై ధనాత్మక వాస్తవ సంఖ్య వ్యవస్థితమై మాడ్యులస్ ఆఫ్ Tn విలువ k కన్నా చిన్నగా అవుతుంది ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు. ఇప్పుడు 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod alpha 1 Tn ఎట్సెట్రా అని మనకు తెలుసు. దట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ alpha 1 modulus of T1 etc. modulus of alpha 2 into modulus of Tn-1 plus so on modulus of alpha n into modulus of T1 whole divided by n. alpha 1 దేనికన్నా mod T1 దేనికన్నా చిన్నది k కన్నా చిన్నది. అలాగే mod Tn2 దేనికన్నా చిన్నది mod Tn-1 దేనికన్నా చిన్నది, అది కూడా k కన్నా చిన్నది. ఈ విధంగా k times mod alpha 1 plus k times mod alpha 2 plus etc. k times mod alpha n ఈ విలువలన్నీ కూడా బై హోల్ డివైడెడ్ బై n కన్నా చిన్నది. అన్నిట్లో ఇప్పుడు k కామన్ తీస్తే mod alpha 1 plus mod alpha 2 plus mod alpha n బై n కన్నా చిన్నదైంది. అంటే దీని విలువ దేనికన్నా సమానమైంది? k ఇంటూ 0కు సమానం అవుతుంది లిమిట్ తీసుకున్నప్పుడు. ఎందువల్ల మనం ఇక్కడ చూసాం ఏంటి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా n యొక్క లిమిట్ 0 అయినప్పుడు వీటి యొక్క లిమిట్ కూడా 0 అయింది. కాబట్టి దీనిలో ఇక్కడ మనం ప్రతిక్షేపిస్తే k ఇంటూ 0 అవుతుంది. కాబట్టి శాండ్విచ్ థియరం ప్రకారము వీటి యొక్క అవధి 0కు మధ్య ఉంది. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పదం యొక్క అవధి కూడా ఏమవుతుంది 0. కనుక వీటన్నిటిని ఒకటిలో మనం ప్రతిక్షేపిస్తే సో ఎడం వైపు ఏముంది S1 T1 plus S2 Tn-1 etc. Sn T1 whole divided by n విలువ దేనికి సమానమైంది? L into this number కదా ప్లస్ ఈ నెంబర్. సో
ఇదేమైంది లిమిట్ ఆఫ్ ఎల్ ఇంటూ దిస్ నెంబర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎల్ డాష్. ఈ పదం అయిపోయింది జీరోకి సమానం, ఎల్ ఇంటూ ఎల్ డాష్కి సమానం. కనుక ఈ ప్రోడక్ట్ యొక్క యావరేజ్ ఎల్ డాష్కు సమానం. So once again let me explain it in English. Two sequences are given, namely Sn and Tn. The first one converges to L, the second one converges to L dash. Then we are considering the product of n terms and we are taking the average of that in a particular fashion. How? First member of the first sequence, nth member of the second sequence. Second member of the first sequence and n minus 1 term of the second sequence. Similarly, nth term of the first sequence and first term of the second sequence. Take this products and sum divided by n, that limit it becomes equal to L dash. For that particular reason, define alpha n is equal to Sn minus L, then limit alpha n becomes equal to L minus n, that becomes 0. Therefore, Sn is equal to, now from this we have alpha n plus L. Now limit alpha n equal to 0, therefore limit modulus of alpha n is also 0. Hence, by Cauchy's first theorem on limits, the arithmetic mean of this taking limit also becomes 0 by Cauchy's first theorem on limits. Now consider the term on the left hand side which we are going to prove. S1 Tn, S2 Tn minus 1 and so on, Sn T1 whole divided by n. That is nothing but L plus S1 into Tn, L plus S2 into Tn minus 1 plus so on, L plus alpha n into T1 whole divided by n. This can be splitted into two terms, L times Tn plus Tn minus 1 and so on T1 plus alpha 1 Tn, alpha 2 Tn minus 1 plus etc. alpha n T1. Now this can also be written as, that is equal to L into T1 plus T2 plus etc. Tn by n plus alpha 1 Tn, alpha 2 Tn, alpha 2 Tn minus 1 here plus alpha n into T1 whole divided by n. Now limit Tn equal to L dash. Here it is given in the code. So the limit of the arithmetic mean of these terms Tn is also L dash. So limit T1 plus T2 plus etc. Tn divided by n equal to L dash. Now limit Tn is convergent to L dash, therefore Tn is bounded. Therefore all the terms of Tn will be less than some k for all n belongs to n. Now once again consider the term, this term on the right hand side in 1. Consider the second term. Now all these terms are positive, so we have 0 is less than or equal to alpha 1 Tn plus alpha 2 Tn minus 1 and so on alpha n Tn whole divided by n. That is less than or equal to mod alpha 1 into mod T1 plus mod alpha 2 into mod Tn minus 1 and so on mod alpha n into T1 divided by n. Now Tn's are smaller than k, therefore k times mod alpha 1 plus k times mod alpha 2 plus so on k times mod alpha n divided by n. Taking k common, this is nothing but k times mod alpha 1 plus mod alpha 2 plus mod alpha n by n, that is equal to k into 0 equal to 0. By Sandwich theorem, limit alpha 1 Tn plus alpha 2 Tn minus 1 plus etc. alpha n T1 by n equal to 0. So limit of S1 Tn plus S2 Tn minus 1 plus etc. Sn T1 whole divided by n, that is equal to limit of L into, we have this on the right hand side, T1 plus T2 plus etc. Tn by n plus alpha 1 Tn plus etc. alpha n T1 by n. So this limit we have, just now we have seen, that is nothing but L dash plus this term becomes 0. So that is finally, that is equal to L dash. So thank you very much for watching this video.